పద్దు లెక్కలు పథకాల ముచ్చట్లు ఎన్నున్నా సరే ఏపీ లీడర్లకు మాత్రం కల్తీ నెయ్యి కనే వస్తున్నది కయ్యం. మీటింగ్ చాలైందంటే చాలు సార్లు లడ్డు ముచ్చట్లు ముంగటేసుకొని సై అంటే సై అంటుర్రు, పొట్టులొల్లి పెట్టుకుంటుర్రు. అగో మళ్ళోసారి మండలి మీటింగ్లలో కల్తీ నెయ్యి మంటలు గట్టినే మండినాయి. మరిగా ఏమేమి ముచ్చట్లు నడిచినాయో అట్లా అసెంబ్లీ దాకా పోయి చూసేసొద్దాం. పొద్దుగాల మీటింగ్ చాలైందంటే చాలు ఇక వేరే ముచ్చట్నే లేదు. లడ్డు లడాయి కల్తీ నెయ్యి కయ్యం. ఏపీలో అసెంబ్లీ మీటింగులు చాలైనప్పటి నుంచి మండలిలో 1-2 దినాలు తప్ప తత్తిమ రోజులన్నీ లడ్డు ముచ్చట్లే నడిచినాయి. బుధవారం అయితే ఇక లీడర్ల ముచ్చట్లు ఎటేటో తిరిగినాయి. పోన్రే ఆపుకోనే అనే కాడికి పోయింది కథ. అధ్యక్ష, తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ఆగ చూసిండ్రా, మంత్రి సారు ముచ్చట్లకు బొబ్బ అయింది. మాటల నడుమ మతాల ముచ్చట ఏంటికి తెచ్చిండ్రా అని పేంతసేపు కిరికిరి నడిచింది. ఆఖరికి తాను అన్న మాటలకు అచ్చన్న సారు మాపి అడిగిండు. ఇంకో దిక్కు ఐటీ మంత్రి లోకేష్ సారు కూడా ప్యాన్ పార్టీల మీద గట్టిగానే వేసిండు బాణాలు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా? 300 రూపాయలకి వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు గూగుల్లో చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్. మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను, మీరున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. నేను ఏ నాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళే ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టలా, మీరే మారుతారు. ఇక సైకిల్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు గిట్లుంటే అటు ప్యాన్ పార్టీ వాళ్ళు కూడా గట్టి పాయింట్లే తీసిండ్రు. అయితే బొత్సాసారు లేకపోయేటాలకు బంక పార్టీ వాళ్ళకు బలగం ఉన్న బలం తక్కువ అయినట్టే అనిపించింది. అయినా సరే ప్యాన్ పార్టీ ఎమ్మెల్సీలు అటు మీటింగ్లలోనే కాక బయటకు వచ్చినాక కూడా గట్టిగానే దుబ్బెత్తిపోసిండ్రు. కిడ్నీ వేదిక చెప్పింది అక్కడ జంతు కొవ్వు కలవలేదు అని స్పష్టంగా చెప్పినా కూడా వీళ్ళు సుప్రీంకోర్టు అంటే కూడా ఎటువంటి గౌరవం లేకుండా కల్తీ జరిగిందంటూ ఫ్లెక్సీలు వేశారు. అంటే ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్. ఇంకో దిక్కు అటు మండలిలో కల్తీనే ఈ కిరికిరి నడుస్తున్న యాలనే మాజీ సీఎం జగన్ సారు ఇంటర్నెట్ గుడ్ల కామెంట్ రాసిండు. ఉత్తగా బదనాం చేస్తుండ్రు, అంత వాళ్ళే చేసిండ్రు అన్నట్టు తీరు ముచ్చట్లు రాసుకొచ్చిండు మాజీ ముఖ్యమంత్రి. ఇంకో దిక్కు శాసనసభ మీటింగులలో మాత్రం అంత కూటమి పార్టీల లీడర్లే ఉన్నారు కాబట్టి అక్కడ లొల్లి లేకుండా నడిచినాయి ముచ్చట్లు. సర్కారు వాళ్ళు బిల్లులు పెట్టుడు, అందరూ ఓటేసుకొని ఆమోదం తెలుపుడు మంచిగానే నడుస్తుంది అక్కడ. ఎటు తిరిగి మండలి మీటింగ్లలోనే మంటలు పుడుతున్నాయి. మరిగా చూడాలే బేత్తారం ఏమవుతుందో. కానీ ఎన్నొద్దులని ఒకటే ముచ్చట మీద పంచాయతీ పెట్టుకుంటారు. ఇక వేరే ముచ్చట్లే లేవా, పబ్లిక్ సమస్యల మీద మాట్లాడుకోండి అని కోపానికి వస్తున్నారు చాలా మంది.